ఆంధ్ర రాజకీయాల్ని మహాభారతంతో పోల్చడం నేను మొదలుపెట్టినాను. అంటే అంతకుముందు కూడా అంటుంటారు, కానీ నేను స్పష్టంగా పోలికలు ఇస్తూ వివరించాను. దాని తర్వాత ఈ మహాభారతం ప్రస్తావన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఆయన ఇటీవల జరిగిన పెద్ద బహిరంగ సభలో మేము పాండవుల పక్షాన ఉన్నామని, అవతల వాళ్ళు కౌరవులని, అవతల వాళ్ళు దుష్ట చతుష్టయం పద్మవ్యూహాలు, రకరకాల వ్యూహాలు పన్నుతున్నాయి నన్ను ఓడించడానికి అని ఆయన చెప్తూ ఇంకా ఏమన్నాడంటే, నేను అభిమన్యుణ్ణి కాదు పద్మవ్యూహంలో చిక్కి ఓడిపోవడానికి, నేను అర్జునుణ్ణి, నేను గెలిచేవాడిని, నేను పార్టీని విజయ తీరానికి తీసుకుపోయేవాడిని, నేను అర్జునుడిని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. అయితే దాని తర్వాత జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడంటే, ఆయన అర్జునుడు కాదు భస్మాసురుడు అంటాడు. సరే, ఇప్పుడు ఒక పోలిక తీసుకొచ్చినప్పుడు ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవటం, ఒక పోలికతో విమర్శ వచ్చినప్పుడు అదే పోలికతోటి దాన్ని తిప్పికొట్టడం, నాది విజన్ అయితే ఆయనది పాయిజన్ అన్నట్టు ఇట్లాంటి ఈ రథమిక్ వర్డ్స్, ప్రాస పదాలు, పంచ్ పదాలు ఇవన్నీ కూడా దాదాపు నాయకులకి వెనక సహాయం చేసి ఇచ్చే స్క్రిప్ట్ రైటర్స్ ఉంటారు సాధారణంగా. అంటే వీళ్ళిద్దరి వెనక ఉన్నారో లేదో నేను గట్టిగా చెప్పట్లేదు. సాధారణంగా చాలామంది నాయకులు స్క్రిప్ట్ రైటర్స్ని పెట్టుకుంటారు. ఇలాంటి ప్రాస పదాలు లేకపోతే మంచి మంచి కథలు ఇలాగే బయటకు వస్తూ ఉంటాయి. అయితే ఆంధ్ర రాజకీయాల్లో భస్మాసురుడు ఎవరు, అసలు భస్మాసురుడు ఎవరు, ఈ మాటకు వస్తే అప్పుడు మనకేం తెలుస్తుందంటే, భస్మాసురుడు అనే రాక్షసుడు అసలు పేరు ఏంటో మనకు తెలియదు. అది ఆ పేరు తర్వాత అతనికి ఖాయం అయిపోయింది. ఆయన శివుడు గురించి ఘోరమైన తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమైనాడు. ప్రత్యక్షమైనప్పుడు తనకేం కావాలో కోరుకుంటూ పోయేది. ఆయన అట్లా అనకుండా నేను ఎవరి నెత్తి మీద చేతి పెడితే వాళ్ళు భస్మైపోవాలని కోరుకున్నాడు. సరే, శివుడే ఉంటాడు, ఆయన బోళాశంకరుడు, పాపం ఈయన దీన్ని ఏమైనా మంచిగా ఉపయోగిస్తాడేమో అని చెప్పి ఆయనకు వరం ఇచ్చేశాడు. అదే భస్మాసురుడు ఈ వరాన్ని మంచి కోసం ఉపయోగించి దుర్మార్గులైనటువంటి వాళ్ళను నెత్తి మీద చేయబెట్టి భస్మం చేసి మంచి వాళ్ళని కాపాడినట్టయితే ఇది భస్మాసురుడే దేవుడు అయ్యాడు, రాక్షసుడు కాకుండా. కానీ ఆయన అట్లా ఆయన ఉద్దేశం అంటే తన శక్తితోట అవతల వాళ్ళని చంపాలి అన్నది ఉద్దేశం. అయితే దీన్ని వెంటనే పరీక్షించుకోవడానికి శివుడి నెత్తి మీదనే చేయబెడతానని చెప్పి ఆయన వెంటపడ్డాడు. అరే, నేను ఇచ్చిన వరం నాకే మృత్యువుగా పరిణమించిందని చెప్పి శివుడు ఉరకటం మొదలుపెట్టాడు, పారిపోవటం మొదలుపెట్టాడు. పారిపోవటం కాదు, అదొక లీల. ఆయన వెళ్ళిపోతూ ఉంటే ఆయన కాపాడాలి. ఎవరు కాపాడాలి? అప్పుడు మళ్ళీ విష్ణుమూర్తి వచ్చాడు. నిజానికి విష్ణుమూర్తిను శివుడు వేరు శక్తులు కాదు, ఒకటే శక్తి. అప్పుడు విష్ణుమూర్తి రెస్క్యూకి వచ్చాడు. వచ్చి మోహిని అవతారంలో వచ్చాడు. భస్మాసురుడి దగ్గరికి వచ్చాడు. ఆయన మభ్యపెట్టాడు. ఆయన నృత్యం చేస్తాడు. నృత్యం చేస్తూ నృత్య భంగిమలో భాగంగా తన నెత్తి మీద తాను చేయబెట్టుకుంటాడు. మోహిని పెట్టుకుంటుంది. భస్మాసురుడు కూడా నెత్తి మీద పెట్టుకొని భస్మం అయిపోతాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, తాను చేసేటటువంటి ఘోరమైన తప్పులకు తానే అంతమందేవాడు భస్మాసురుడు అని అర్థమవుతుంది. మరి ఆంధ్ర రాజకీయాల్లో భస్మాసురుడు అంటే ఎవరు లెక్క పెట్టాలి? అది ఎవరు తేలుస్తారు? నాయకులకు మంచిగా పరిపాలించమని వరం ఇచ్చేది ప్రజలే. అట్లాగే ఆ ప్రజలు ఇచ్చిన వరాన్ని సద్వినియోగం చేసుకుంటే, బాగా పరిపాలిస్తే మళ్ళీ అధికారంలోకి తెచ్చేది ప్రజలే. అలా కాకుండా ఆ వరాన్ని దుర్వినియోగం చేసి తన కోసమే తాను ఉపయోగించుకొని ఎదుటి వాళ్ళని పట్టించుకోకుండా, సంక్షేమం లేకుండా చూస్తే, సద్వినియోగం చేసుకోకపోతే ఆ నాయకుడిని దించేది కూడా ప్రజలే. అంటే మోహిని అవతారంలాగా వచ్చి అది అంతం చేసేది ప్రజలే, శివుడులాగా వరం ఇచ్చేది ప్రజలే. కాబట్టి భస్మాసురుడు ఎవరు అని ఎప్పుడు తెలుస్తుందంటే ఎన్నికల్లో తెలుస్తుంది. ఎన్నికలలో ఎవరిని ఓడిస్తారు, ఎవరిని ఓడిస్తే రాజకీయంగా వాళ్ళు అంతమైనట్టు లెక్క, ఎవరు గెలుస్తారో వాళ్ళు అర్జునుడి కింద లెక్క. కాబట్టి ఈ మహాభారత యుద్ధంలో ఎన్నికల ఫలితాల తర్వాత ఎవరు అర్జునుడు, లేకపోతే ఎవరు భస్మాసురుడు, ఎవరు విష్ణుమూర్తి, ఎవరు శివుడు అన్నది తెలుస్తుంది. ప్రజలే శివుడు, ప్రజలే విష్ణుమూర్తి, అధికారం ఇచ్చేది ప్రజలే, అధికారం నుంచి దించేది ప్రజలే. నువ్వు అర్జునుడువా భస్మాసురుడా అని చెప్పేది కూడా ప్రజలే. 2 నెలలు ఆగితే ఎవరు భస్మాసురుడు, ఎవరు అర్జునుడు అని తెలుస్తుంది. మిత్రులారా, ఇలాంటి చర్చ కోసం పులికన్ను వైడే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి, మిత్రులతో షేర్ చేయండి. ఆంధ్ర రాజకీయాల్లో ఒక మహాభారత యుద్ధం జరగబోతున్నది. వేచి చూద్దాం ఫలితాలు ఎలా ఉంటాయో.